కాంపిటీషన్ అయిపోయింది, స్టేట్ కాంపిటీషన్. సో అదే కాంపిటీషన్ ఎరీనా నుంచి మనం మన జర్నీని రెజ్యూమ్ చేస్తున్నాం. టుడే అవర్ టార్గెట్ ఈస్ మురుడేశ్వర్, గోకర్ణ, అండ్ ఇఫ్ పాసిబుల్ ఐదర్ గోవా దాటేద్దాం, లేదు దాటడానికి అవ్వట్లేదు అంటే గోవా బార్డర్కి కొంచెం ముందు ఆపుకొని స్లీప్ వేద్దాం. నాకు గోవాలో చూడాలి అనిపించేంత ఇంపార్టెంట్ ప్లేస్ ఏం కనిపించట్లేదు నాకు గుర్తున్నంత వరకు. ఇప్పుడు గోవా మీద వెళ్తే ఇది 11th టైమో 12th టైమో అవుద్ది నాకు లైక్ గోవా వెళ్ళడం. సో నేను గోవాలో ప్లేస్లు ఏం పెట్టుకోవాలనుకోవట్లేదు, ఉన్నాయని చూసేసాం కాబట్టి. సో కుదిరితే వీలైనంత వరకు గోవా దాటిద్దాం. అవనప్పుడు అట్లీస్ట్ గోవా ముందు వరకు లాగుదాం. విల్ సీ వాట్ హ్యాపెన్స్. మనం లాస్ట్ టైం ఉడిపి నుంచి కట్ అయ్యి బెంగళూరు వెళ్ళాం కదా, కానీ ఈసారి మంగళూరు నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఉడిపి వెళ్ళి ఉడిపి మీద నుంచి కున్నాపూర్ వెళ్ళాలి. అండ్ ఒక మంచి థింగ్ ఏంటంటే ఈసారి మనం మరువంతే బీచ్ మీద నుంచి వెళ్తాం. సో విల్ ట్రై టు గెట్ ద వ్యూ. ఇన్స్టా 360 ఇక్కడ పెట్టాం కదా, దీన్ని పక్కనున్న దానికి పెట్టి బాల్కి రాడ్ వస్తుంది ఒకటి ఇన్స్టా 360కి, అది కనెక్ట్ చేసి పైకి పెడితే ఒక 3-4 మీటర్స్, ఒక 2.5 మీటర్స్ పైకి వచ్చుద్ది. అండ్ అక్కడి నుంచి వ్యూ ట్రై చేద్దాం 360 degreesలో. అది చాలా బాగా వస్తుంది ఆ వ్యూ. సో విల్ ట్రై దట్ వన్. లాస్ట్ టైం మనం అంతా బీచ్ వెళ్ళకుండా రైట్ సైడ్ కట్ అయిపోయాం, బట్ ఈసారి వెళ్తాం మనం. సో అది మనం ట్రై చేయొచ్చు. దాన్ని టెంపరీగా ఏదో పెట్టి సెట్ చేశాను ఇక్కడ. ఆ ఘాట్లు అవన్నీ అదే రోడ్డు మీద పడిపోయింది. టెంపరీగా అయితే సెట్ చేసాం. మనకు ఒక 11 kilometers దూరంలో ఒకటి షోరూమ్ ఉంది, వాడి దగ్గరికి వెళ్ళి ఈ నట్టు బిగించుకోవాలి. ఇదో టైం బొక్క ఇప్పుడు, కానీ ఇంకో ఆప్షన్ లేదు. మనం అన్నిటికీ ఎక్స్ట్రా క్యారీ చేస్తాం కానీ సైలెన్సర్ నట్లు క్యారీ చేయం. ఓకే విల్ గో. ఏ స్పీడ్లో వెళ్ళాలి, ఎందుకు అంటే దానికి బోల్ట్ లేదు బేసిక్గా. మనం స్పీడ్కి వెళ్ళేది మళ్ళీ పడిపోయింది అంటే మన లక్ ఎంత బాగుందంటే అది పడిపోయినప్పుడు వెనకాల ఒక బస్సు వాడు వస్తున్నాడు, సైలెన్సర్ పడిపోయింది చూసి సైలెన్సర్ని మధ్యలో నుంచి వెళ్ళేలా చేశాడు. లేదంటే అసలు వర్స్ట్ కేస్ సినారియో, సైలెన్సర్ పచ్చడి అయ్యింది అంటే 4-5, అది పచ్చడి అయ్యే సెకండరీ. అది పొరపాటున ఏదన్నా హై స్పీడ్లో వెళ్తున్న కార్ కిందో లేదంటే ఆటో కిందో పడింది అంటే ఇంకంతే పరిస్థితి. అది చాలా మంచి పని అయింది. లైక్ పడింది, బస్సు ఆయన చూశాడు, మధ్యలో నుంచి వెళ్ళనిచ్చాడు, వెనకాల ఎవరో కారోడు సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. ఆటో ఆయన అయితే ఆటో కొంచెం ముందర స్లో చేసుకుంటూ వచ్చి పక్కన వచ్చే వాటిని సైడ్ నుంచి వెళ్ళమన్నాడు. లేదంటే అంతే ఇక. ఇప్పుడు ఏ బైక్ సర్వీస్ సెంటర్ ఓపెన్ ఉండదు. సో బెటర్ ఆప్షన్ 11 kilometers అవతల ఇది ఉంది కాబట్టి 11 kilometers అవతల దానికి వెళ్ళడమే సుఖమైన ఆప్షన్. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది కాబట్టి ఎవరైనా 9ంటికి ఓపెన్ చేస్తారు, 8:15 అయింది ఇంకా. సో అక్కడికి వెళ్ళైనా కొంచెం మెల్లిగా చూసుకొని
సైలెన్సర్ ఫిట్ చేయించేసుకుంటే అయిపోద్ది మన పని. నేను బ్రిడ్జ్ ఎక్కేటప్పుడే అనుకున్నాను బ్రిడ్జ్ మీద మాత్రం ఊడిపోకూడదు ఇది అని. బ్రిడ్జ్ మీదే ఊడిపోయింది. హోనావరా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బాగుంటుంది ఇక్కడ, కానీ ఈ సమ్మర్లో వెళ్తే మాత్రం అంతే మన బతుకు. సూపర్ లొకేషన్ అసలు ఇది. బైక్కి భలే ఫోటోలు వస్తాయి ఇక్కడి నుంచి తీస్తే. 3-4 ఫోటోలు బండి పెట్టి తీసుకుందాం. బండి పెట్టి ఫోటోలు తీసుకోవడానికి కానీ చిల్లవడానికి కానీ. ఇంకా ఇక్కడి నుంచి డైరెక్ట్గా కార్వాడ వెళ్ళి కుమ్టా వెళ్ళి కుమ్టా దగ్గర నుంచి లెఫ్ట్ వెళ్ళి ఫెర్రీ దగ్గర ఆగడమే. టెంపుల్ 5కి ఓపెన్ అని చూపిస్తుంది. సో ఓపెన్ అవ్వగానే వెళ్ళి దర్శనం చేసుకుందాం. అన్న ఇది కుమ్టా ಎಷ್ಟು దూరం అన్న? 10 to 12 కిలోమీటర్స్ ఈ కడే. థ్యాంక్స్ అన్న. కుమ్టా వెళ్ళిపోయి కుమ్టా నుంచి ఇంకా ఫెర్రీ తీసేసుకుందాం, అంటే గోకర్ణ సైడ్ వెళ్ళడానికి. బ్రిడ్జ్ ఉంటుంది ఒకటి, కాకపోతే ఫెర్రీలో వెళ్దాం అనిపిస్తుంది నాకు. బాగుంటుంది ఫెర్రీలో వెళ్ళడానికి కుమ్టా నుంచి గోకర్ణకి. అండ్ మోర్ ఓవర్ ఫెర్రీలో వెళ్తే ఒక ప్లస్ ఏంటంటే బీచెస్ చూసుకుంటా మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ టైంకి వెళ్ళచ్చు, కరెక్ట్గా 5 ఆ టైంకి ఓపెన్ అయ్యే టైంకి వెళ్ళగానే దర్శనం చేసేసుకొని అటు నుంచి అటు కార్వార్ స్టార్ట్ అయిపోవచ్చు మనం. సో కార్వార్ కూడా నాకేం అంత దూరం అనిపించట్లేదు. 110 సంథింగ్ ఎంత చూపిస్తుంది. 1 hour 1.5 hourలో వెళ్ళిపోవచ్చు మనం వెళ్ళాలనుకుంటే. కానీ ఇట్స్ ఓకే, అంత ఎండేం లేదు ఈరోజు. అలా అని సూర్య బ్రో నువ్వు మరీ ఎండగొట్టుకో, అంటే నిన్నటితో పోలిస్తే కొద్దిగా తక్కువ ఉందన్నాను, నువ్వు మరీ గట్టిగా కొట్టావు అనుకో అంతే ఇక. సో కైండ్లీ రిక్వెస్ట్. నుంచి లెఫ్ట్ తిరిగేసాం.
ఊరి పేరు సమ్ ఆజ్ఞవాసీనో అజ్ఞాతవాసీనో ఏదో ఉంది. అక్కడికి వెళ్ళి ఫెర్రీ తీసుకొని గోకర్ణ సైడ్ వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ మనం కావాలంటే రోడ్డు మీద డైరెక్ట్ గోకర్ణ అయినా వెళ్ళిపోవచ్చు. అదొక 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఇంకా డిస్టెన్స్ పెరుగుతుంది మనకు, ఒక 5 కిలోమీటర్స్. ఇది ఇక మెయిన్ రోడ్ నుంచి ఇటు 15 కిలోమీటర్స్ వచ్చేది. ప్లస్ ఇటు నుంచి మళ్ళీ మనం టెంపుల్ దాకా వెళ్ళడానికి ఇంకో 10-15 కిలోమీటర్స్ వచ్చేది. కానీ ఒక్కటి ఏంటంటే ఫెర్రీలో ఇటు నుంచి అటు వెళ్దాం, ఈయన్ని కూడా బోట్ ఎక్కిద్దాం, కాసేపు ఒక 10-15 నిమిషాలు ఈడు బీచ్ ఎంజాయ్ చేస్తాడు, రివర్ దాటం ఎంజాయ్ చేస్తాడు అనే ఒక్క రీజన్ తోటి ఇటు నుంచి వెళ్తున్నాం. సో లెట్స్ గో. అక్కడ మనం వెళ్ళిన టైంకి ఉంటే ఓకే, లేదంటే ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది మనం. ఈ కార్ అన్న ఎవరో బాగా ప్రొఫెషనల్ అనుకుంటా. చెట్లతో నిండిపోయి ఉంది, బాగుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎండ ఉంటుంది ఇంకో 3-4 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్స్ ఫుల్ ఎండ. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్తే 3:15 అయితే ఒక 1 అవర్ కావాలంటే అక్కడ కూర్చుందాం. బీచ్లోకి వెళ్ళి ఎండలో కూర్చోవడం కంటే అక్కడ చెట్టు దగ్గర నీళ్ళు బాగుంటాయి పార్కింగ్ దగ్గర, అక్కడ కూర్చొని 4:30 అలా స్టార్ట్ అయ్యి అవతలకు 10 నిమిషాలు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి చిల్ అవుదాం. వ్యూ పాయింట్, ఎక్కడైనా బండి ఆగగలిగితే ఒక మంచి ఫోటో తీద్దాం. అంటే బండి వచ్చేలా ఉండే వ్యూ పాయింట్ కావాలి మనకి. మెయిన్ బండి మనం కాదు పడాల్సింది. థ్యాంక్స్ అన్నా. సర్వీస్ అయిపోయింది మొత్తానికి, సైలెన్సర్ ఫిట్టింగ్ అయిపోయింది. నేను 1000 రూపాయలు 2000 అవుద్ది అనుకున్నాను, ఎందుకంటే 2-3 ఎక్స్ట్రా ప్లేట్స్ కూడా వేయాల్సి వచ్చింది. అండ్ సైలెన్సర్ కార్క్ అట్లీస్ట్ నేను 1200 to 1500 మధ్యలో అవుద్ది అనుకున్నా, ఎందుకంటే కార్కే యూజువల్గా 400 ఉంటుంది.
అండ్ ఒక ప్లేట్ ఎక్స్ట్రా వేశారు. ఆ ప్లేట్ యూజువల్గా 250 300 ఎంత ఉంటుంది, అక్కడే ఎంత లేదన్నా ఒక 1000 రూపాయలు అయిపోతుంది. లేబర్ ఇంకో 200 250 వేసినా సరే 1200 to 1500 మధ్యలో అవుద్ది అనుకున్నాను. కానీ 550 బిల్ వేశారు. అడిగితే కార్కి ఒక్కదానికి 300, మొత్తం వేసినందుకు 250 అన్నాడు. మరి ప్లేట్ కన్నా అంటే అది మేమేం కొత్త ప్లేట్ వేయలేదన్నా, సైడ్ మా దగ్గర ఒకటి ఎక్స్ట్రా ప్లేట్ ఉంది, పాత ప్లేట్ ఉంది, అదే పెట్టి సెట్ చేస్తాను, మీకు కొత్త ప్లేట్ కావాలంటే కొత్త ప్లేట్ వేస్తాను అన్నాడు. సరే ఏదైతే ఏంటి వేసాడు కదా, ఇప్పుడు మళ్ళీ కొత్త ప్లేట్కి ఇంకో 300-400 ఎందుకు బొక్క పెట్టుకోవడం అని సర్లే అన్న అని చెప్పి బిల్లు 550 అయింది. బిల్లు 550 కట్టేసి సర్వీస్ అన్న చాలా బాగా చేశాడు. అంటే ఇన్ ద సెన్స్ ఫిట్టింగ్ కానీ మొత్తం నీట్గా గ్రేజింగ్ కానీ సైలెన్సర్ దగ్గర చాలా బాగా చేశాడు. బెటర్ ఆప్షన్. అండ్ E20 కార్పొరేటర్కి అడిగితే ఫైనల్ క్లాసిక్ రాలేదని చెప్పాడు. సో ఇంకో ఆప్షన్ లేదు మనకి. ఇట్స్ బెటర్. లైక్ నాకు తెలిసి గుజరాత్లో దొరికే ఛాన్స్ ఉంది. యూజువల్గా ఎక్కడ లేని పాటలు కూడా ఫస్ట్ గుజరాత్లో వస్తాయి. సో గుజరాత్కి వెళ్ళినప్పుడు గుజరాత్లో ట్రై చేద్దాం. ఎలాగో గుజరాత్లోనే మనం సర్వీస్ చేయించాలి ఇంకో 4000కి. సో అక్కడ ట్రై చేద్దాం. ఇంకా అక్కడ దొరకనప్పుడు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏదైనా ఉంది అంటే అది నేపాల్. ఇంకా అక్కడ లేదు అంటే ఇంకా లైట్ ప్రతి సర్వీస్కి కరెక్ట్గా ముందు కొంచెం ఫ్యూయల్ అడిటివ్ యాడ్ చేసుకొని ఇంజన్ మొత్తం క్లీన్ చేసుకోవడమే. మనకి ఇప్పుడు లేట్ అయిపోయింది మురుడేశ్వర్. వీలైనంత తొందరగా వెళ్ళడానికి చూద్దాం. మరువంతే బీచ్ సైడ్ వెళ్తున్నాం. ఐఎమ్ లిటిల్ బిట్ ఎక్సైటెడ్. మరువంతే బీచ్ సమ్మర్లో కాదు కానీ మంచి రైనీ సీజన్లో కొంచెం గ్రీనరీ వచ్చినప్పుడు మరువంతే బీచ్కి వెళ్తే ఎక్సలెంట్ ఉంటుంది అసలు రోడ్డు. ఇంకా నువ్వు మరువంతే నుంచి బెంగళూరు కనుక వెళ్తుంటే ఇంకా అసలు ఆ రోడ్డు చెప్పక్కర్లేదు. సూపర్ రోడ్డు అది. మరువంతే బీచ్కి వెళ్ళాక మనం 360 పెడదాం. మరువంతే బీచ్ ఇది. ఇక్కడ నుంచి 360 పెట్టుకుందాం. ముందుకు వెళ్ళి అక్కడ బైకర్స్ ఆగున్నారు కదా, అక్కడి నుంచి 360 పెట్టుకుందాం. పెట్టడానికి ట్రై చేసా కానీ గాలి ఎంత హెవీగా ఉందంటే లిటరల్లీ వంగిపోతుంది అది ఎంత టైట్గా ఫిక్స్ చేసినా. ఇది మొత్తం మరువంతే బీచ్ ఇది ఆ చివరి దాకా. ఇక్కడ చాలా వెహికల్స్ ఆపుకుంటుంటారు చూడడానికి. ఇక్కడెక్కడో ఒక చోట ఫింగర్ ఉంటుంది, లైక్ సీ ఫింగర్ లోపల దాకా వెళ్ళడానికి. అది ఇంతకుముందు బైక్స్కి అలౌడే, కానీ నేను మధ్యలో న్యూస్ చూశాను అనమాట, ఆ ఫింగర్ని తీసేసి ఇంకో చోట షార్ట్ చేస్తున్నారు అని. సో అది ఉంటే కుదిరితే వెళ్దాం, అది లేదు పంపించట్లేదు అంటే ఏం చేయలేను, డైరెక్ట్ ఇంకా మురుడేశ్వర్ బీచ్లోకి వెళ్ళొచ్చు బైక్ తోటి. నేను లాస్ట్ టైం వెళ్ళాను.
ఇదిగో ఇది కూడా మొత్తం మరవంత బీచ్. ఇక్కడ దాకా అయిపోయింది ఇక్కడతోటి. మరో అంటే వెళ్ళాలనుకుంటే అటు సైడ్ నుంచి బీచ్లోకి వెళ్ళచ్చు, కానీ వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్. మురుడేశ్వర్లో వెళ్దాం మనం. అయిపోయింది. బ్యూటీ ఏంటంటే మనం యాక్చువల్గా 7కి స్టార్ట్ అయ్యాం. టైం ప్రకారం 9-10కి మురుడేశ్వర్లో ఉండాలి. మధ్యలో సైలెన్సర్ ఊడిపోయినందువల్ల ఒక 40 మినిట్స్ ఎంత లేదన్నా మనకి లాస్. ఇన్ ద సెన్స్ ఓన్లీ మనం టెంపరీగా సెట్ చేసుకోవడానికి చూసాం చూడు, అది 40 మినిట్స్. ఆ తర్వాత షోరూంలో 2.5 hours పోయింది. అండ్ ఇప్పుడు టైము 12:30. మనకి సైలెన్సర్ కనుక ఊడిపోకుండా ఉంటే మనం ఆన్ టైం వెళ్ళిపోయిందో మురుడేశ్వర్ 9-10 కల్లా వెళ్ళిపోయి చూసుకొని ఈ పాటికి గోకర్ణలో కూడా దర్శనం అయిపోయి ఉండేది మనకి. కానీ ఇప్పుడున్న పొజిషన్లో గోకర్ణలో దర్శనం అయ్యే ఛాన్స్ లేదు. మళ్ళీ 3 o'clock 3:30 ఎంతకో తెరుస్తారు టెంపుల్. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మురుడేశ్వర్ వెళ్ళి, మురుడేశ్వర్లో కూడా మనం గుళ్ళోకి వెళ్ళాం. సో బీచ్ మీద అలా ఒక రైడ్ చేసి బయట నుంచి దండం పెట్టుకొని అటు నుంచి అటు గోకర్ణలో ఫెర్రీ ఉంటుంది ఒకటి, ఆ ఫెర్రీ ఎక్కి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళి అటు నుంచి టెంపుల్కి వెళ్ళేసరికి మనకి సరిపోద్ది. లైక్ 3:30 అలా అవుద్ది. సో 3:30కి వెళ్ళిపోయి 3:34కి అంతా వెళ్ళిపోయి ముందే దర్శనం అంటే ఓపెన్ చేయగానే దర్శనం చేసేసుకొని స్టార్ట్ అయిపోతే కార్వర్ వరకు కూడా నాకెందుకో వెళ్ళాలనిపించట్లేదు. గోకర్ణ తర్వాత ఒక 100-150 kilometers వెళ్ళిపోయి ఏదైనా పెట్రోల్ పంప్లో పనుకొని రేపు మార్నింగ్ డైరెక్ట్ గోవా దాటేద్దాం, ఇంకా గోవాలో ఆగకుండా. అది ప్లాన్. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతామో. కుదిరితే కార్వర్లోకి వెళ్ళిపోదాం, అవ్వనప్పుడు ఇంకా ముందే ఆగిపోదాం. జనాలు ఫుల్గా ఉన్నారు. అండ్ మోరోవర్ మెయిన్ టెంపుల్ గేట్స్ క్లోజ్. వెళ్ళినా జస్ట్ కింద సైడ్ నుంచి చూసుకొని రావాల్సిందే. పెట్రోల్ లేదు కర్ణాటకలో, ఇక్కడెక్కడ ఆల్మోస్ట్ కుందాపూర్ తర్వాత నుంచి ఇక్కడ దాకా ఏ పెట్రోల్ పంప్లోనూ పెట్రోల్ లేదు. అండ్ ఎవరిని అడిగినా హోనవర్ తర్వాత ఫ్యూల్ దొరుకుద్ది, హోనవర్ తర్వాత దొరుకుద్ది అన్నాడు. మనకి గోకర్ణ వరకు వెళ్ళేంత ఫ్యూల్ ఉంది. సో హోనవర్ వెళ్ళి అక్కడ ఫ్యూల్ కొట్టించుకుందాం, ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి.
ఇప్పటి వరకు నాకు గుర్తున్నంత వరకు ఒక 9-10 పెట్రోల్ పంపులు వెళ్ళి ఉంటాం. ఒక్క చోట పెట్రోల్ లేదు. ఒక్కడ దగ్గర ఉంది. అది కూడా ఈ స్టేట్ బైక్స్ అయితే 200కి మించి కొట్టట్లేదు. నాది ఏపీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఇలా కన్యాకుమారి నుంచి స్టార్ట్ అయ్యాను, గోవా మీద జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నా అంటే ఫుల్ టైం కొట్టడానికి ఒప్పుకున్నాడు. అండ్ ఆయన చెప్పడం అయితే 3 days నుంచి మేము లోడ్కి ఆర్డర్ చేస్తూనే ఉన్నాము, రావట్లేదు. కానీ ఈరోజు స్టార్ట్ అయినాయి లోడ్స్, వచ్చేస్తే ఈరోజు మీరు ఏ మూలకి వెళ్ళినా అన్నాడు. మరి 3 days నుంచి రావట్లేదు అంటే ఇండియాలో ఫ్యూయల్ క్రైసిస్ ఉన్నాయా, లేదంటే ఫ్యూయల్ ఉన్నా పంపకుండా ఆర్టిఫిషియల్గా ప్రైజెస్ పెంచడానికి చూస్తున్నారా? జస్ట్ ఆస్కింగ్. వెళ్ళిపోతున్నాం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి. అక్కడికి వెళ్ళి పెడతాడు కరెక్ట్గా. ఫస్ట్ మనం పైకి దిగాల్సి వచ్చింది నాకు తెలిసి, ఎందుకంటే అందరికంటే ముందు మనం ఉన్నాం. మనం లాస్ట్లో వెళ్దాం అనుకున్నాం, కానీ పక్కన గోడ వచ్చి పెట్టేశాడు. సో సచ్చినట్టు మనమే దిగాలి. ఒకటి కనిపించింది నాకు గూగుల్లో, అండ్ పేరు అనగానే ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ గోకర్గం శివ కేవ్కి వెళ్ళి అక్కడి నుంచి గుడికి వెళ్దాం. నా వస్తే కానీ బాగున్నాయి. ఈరోజు సైలెన్సర్ పడిపోయి లేట్ అయిందని ఫీల్ అవ్వాలో, లేదంటే కరెక్ట్గా ఈవినింగ్ టైంకి గోకర్ణలో ఉన్నాము, కొంచెం బాగుంటుంది అని సుఖపడాలో అర్థం అవ్వని పొజిషన్లో ఉన్నాం మనం. గోకర్ణలో హిల్ టాప్ వ్యూ పాయింట్ కోసం బైక్ మీద. ఓకే, బైక్ అయితే ఒక పక్కకి లాగుతుంది, బట్ ఇట్స్ ఓకే, వి కేమ్ టిల్ అప్.
మనం ఏం చేసినారు అది ఎక్కడ బండికి మంచి ఫోటోలు వచ్చినాయి. ఇంకా మనం గోకర్ణ టెంపుల్కి స్టార్ట్ అవ్వచ్చు. హలో, ఏమైనా వ్యూనా ఇది. లైక్ 1.5 hour అలా పట్టింది దర్శనానికి. జనాలు పెద్ద ఏం లేరు, మన తెలుగు వాళ్ళే ఎక్కువ. అక్కడి నుంచి జనాలు లేనప్పుడు కూడా తోసుకుంటారు. సరే, ఈ పూట మనం కర్రవార దాకా వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అంటే ఇక్కడ నుంచి గంట చూపిస్తుంది, మనం కావాలంటే అరగంటలో కూడా, ఒక 40 minutesలో కూడా కొట్టుకోవచ్చు. గంట 8 నిమిషాలు చూపిస్తుంది, 40 minutesలో అన్న కొట్టచ్చు హైవే ఎక్కితే. కాకపోతే గంటలోనే వెళ్దాం. ఒక మంచి పెట్రోల్ పంప్ చూసుకుందాం. ఒక 20 నిమిషాలు ఆగి, ఎక్కడైనా ఆగి ఒక మంచి పెట్రోల్ పంప్ ఎత్తుక్కుందాం ఎక్కడ స్టే చేయొచ్చు అనేది. నయారా కానీ జియో కానీ ఫస్ట్ ప్రైమరీ ఇవి రెండు లేనప్పుడు ఏ బైక్ అని పెడితే ఇంకోటి ఏదో సందుల్లో అని చూపిస్తుంది. కానీ ఓవరాల్గా ఒక 30 minutes తగ్గుతుంది ఇది బైక్ అని పెడితే. సో బైక్ అని పెట్టుకునే వెళ్దాం. అండ్ మోర్ ఓవర్ ఒక మంచి పెట్రోల్ పంపు ఎత్తుక్కోవడం అనేది మనకు మెయిన్ టార్గెట్ ఈరోజు. కుదిరితే ఇక్కడ ఒక ఫోటో తీద్దాం. సూపర్ సీనిక్ బ్యూటీ. మనం ఇదేదో బెట్వాడ అంటే ఇక్కడ దాకా వచ్చాం. కారవార దాకా వెళ్ళాలి. 44 minutes చూపిస్తుంది. మనం ఎంత మెల్లిగా వచ్చామంటే ఎడ్ల బండి కూడా మనకంటే ముందు వెళ్ళిపోద్ది, అంత మెల్లిగా వచ్చాం.